హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో FA4కు సంబంధించి 5th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో టూల్ 1, టూల్ 2, టూల్ 3లను విద్యార్థులతో ఏ విధంగా చేయించాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్‌లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే మన ఛానల్‌లో GFLNకి సంబంధించి డే 1 టు డే 42 వరకు మొత్తానికి టీచర్స్ డైరీ అనేది మన ఛానల్‌లో ఉంది. ఎవరైనా నీడ్ అయిన వాళ్ళు ఈ ఛానల్‌లో ఆ వీడియోస్‌ను చూడొచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. టూల్ 1కి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మనం స్టోరీని రాయించాలి. ఈ స్టోరీ అనేది మనం లైబ్రరీ బుక్స్ నుంచి తీసుకోవచ్చు. ఒక చిన్నగా ఉన్న స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఆ స్టోరీని చూసి విద్యార్థులను ఈ FA బుక్లో రాయించాలి. వాళ్ళు రాసిన తర్వాత వాళ్ళు రాసిన విధానాన్ని బట్టి, అలాగే వాళ్ళు ఏ స్టోరీ అయితే రాశారో ఆ స్టోరీని చదివించాలి. ఆ చదివిన విధానాన్ని బట్టి మనం మార్కులు అనేది కేటాయించాలి. టూల్ 2కి సంబంధించి థరల్ ఎండ్లైన్ టెస్ట్‌ని కండక్ట్ చేసి వాళ్ళు ఏ స్థాయిలో అయితే ఉన్నారో ఆ స్థాయిని బట్టి మనం మార్కులను ఇవ్వాలి. తర్వాత టూల్ 3లో ప్రాజెక్ట్ వర్క్. ఈ ప్రాజెక్ట్ అనేది మనకి FA1కి, FA2కి, FA3కి అలాగే FA4కి ఇక్కడ డిఫరెంట్‌గా ఇవ్వడం జరిగింది. మనం FA1, FA3 వచ్చేసి క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్ ఇచ్చాము. FA2లో ఇన్ఫర్మేషన్ కలెక్షన్ బేస్డ్ ప్రాజెక్ట్ ఇచ్చాము. ఇప్పుడు FA4కి వచ్చేసి మోడల్ మేకింగ్ ప్రాజెక్ట్ అనేది ఇవ్వటం జరిగింది ఇక్కడ. ఇక్కడ మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో మోడల్ మేకింగ్ అలాగే ప్రైమరీ లెవెల్‌కి అంతగా ఉండదు కాబట్టి మనం పిక్చర్స్ కలెక్షన్ కానీ ఇలాంటివి ఏదైనా యాక్టివిటీ అనేది ఇవ్వచ్చు ఇక్కడ. టూల్ 1 స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్‌లో భాగంగా ఈ విధంగా మా విద్యార్థులు లైబ్రరీ బుక్ నుండి ఒక కథను సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా రాయటం జరిగింది. ఇక్కడ కథ పేరు వచ్చేసి వాట్ ఏ బిజినెస్. ఈ కథను వాళ్ళు తప్పులు లేకుండా రాయగలగాలి. అదేవిధంగా చిన్న చిన్న మిస్టేక్స్ కానివ్వండి లేకుండా బాగా చదవగలగాలి. ఈ విధంగా చదివితే మనం వాళ్ళకి ఫుల్ మార్క్స్ అనేది ఇవ్వచ్చు. లేదు వాళ్ళు బాగా చదవలేకపోయినా చదివిన విధానాన్ని బట్టి ఇక్కడ మనం మార్కులు అనేది ఇవ్వాలి. తర్వాత టూల్ 2 ఇక్కడ మనం థరల్ ఎండ్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయాలి. ఆల్రెడీ మనకి లెవెల్స్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. ఇక్కడ మనం 0 అనే మార్క్స్ అనేవి మెన్షన్ చేయకూడదు. మనకు స్టార్టింగ్ మార్క్సే 1 టు 5 మార్క్స్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఈ ఫస్ట్ లెవెల్ వచ్చేసి అక్షరాలు కూడా గుర్తించని స్థాయి. అంటే ఇక్కడ లెటర్స్ ఐడెంటిఫికేషన్ కూడా లేకపోతే వాళ్ళకి లెవెల్ 1లో ఉన్నట్టు వాళ్ళకి మార్క్స్ వచ్చేసి 1 ఇవ్వాలి. అక్షరాలను గుర్తించే స్థాయి లెటర్ ఐడెంటిఫికేషన్లో ఉన్నట్టు వాళ్ళకి మార్క్స్ 2. అలాగే వర్డ్స్ చదివితే లెవెల్ 3 మార్క్స్ వచ్చేసి 3 మార్క్స్. పారాగ్రాఫ్ రీడింగ్ అయితే మార్క్స్ 4. స్టోరీ రీడింగ్ అయితే మార్క్స్ 5 అనేది మనం ఇవ్వాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా రాయించాలి. ఫస్ట్ నేము, క్లాసు, స్కూల్ నేము, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ నేమ్, టీచర్ నేమ్, అలాగే ప్రాజెక్ట్ నేమ్ అనేది ఈ విధంగా రాయించాలి. నెక్స్ట్ FA4లో ప్రాజెక్ట్ వర్క్ అనేది మనం మోడల్ మేకింగ్కి సంబంధించింది ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఈ లెసన్కి మనకి సిలబస్లో ఉంది. ఈ కబడ్డీ లెసన్ కాబట్టి దీనికి సంబంధించిన మోడల్ మేకింగ్ కానీ లేదా కష్టం కాబట్టి మనం ఈ విధంగా నేను పిక్చర్ కలెక్షన్ అనేది ఇవ్వటం జరిగింది. అంటే గేమ్స్ ఉంటాయి కదా మనకి రకరకాల గేమ్స్. ఆ గేమ్స్కి సంబంధించిన పిక్చర్స్ని ఈ విధంగా కలెక్ట్ చేసి పేస్ట్ చేయించడం జరిగింది. ఈ విధంగా మనం మనకున్న సిలబస్కి సంబంధించి ఆ లెసన్స్లో మనం ఏ ప్రాజెక్ట్ అయితే విద్యార్థులు చేయగలరో ఆ ప్రాజెక్ట్ని ఎంచుకొని ఈ విధంగా వారితో చేయించి వాళ్ళు చేసిన విధానాన్ని బట్టి మనం ఈ ప్రాజెక్ట్‌కి మార్కులు అనేది కేటాయించాలి. కరెక్ట్‌గా చేస్తే మనం 5కి 5 మార్క్స్ అనేవి ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే రేపటి వీడియోలో FA4కి సంబంధించిన టూల్ 1, టూల్ 2, టూల్ 3ల గురించి వీడియోని పోస్ట్ చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ.